ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నేళ్లుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మా నాన్నగారు చచ్చిపోయారండి. బ్రాహ్మలో మేము చచ్చిపోయినప్పుడు మా నాన్నగారి మీద బ్రాహ్మణత్వానికి సూచనైన జన్యం తీసి పాడేశారు, మగతనానికి సూచనైన మొలతాడు తీసేశారు. చచ్చిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళలేవు మిత్రమా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమున్నందున. దిగంబరిగానే వచ్చాము మనము, దిగంబరులుగా పోతాము. మన్నైన మనము మన్నైపోతాము ఏదో ఒక దినమున్నందున. నీ ఆస్తి అంతస్తు, నీ కులము, నీ మతము నీ వెంటరా వెన్నడు. నీ ఆస్తి అంతస్తు, నీ కులం, నీ మతం నీ వెంటరా వెన్నడు, నీ వెంటరా వెన్నడు. ఆలోచన చేద్దాం, మనలో ఉన్నటువంటి ఆత్మను గురించి ఆలోచిద్దాం ప్రియులారా. ఇది దేవుడిచ్చిన ఆత్మ. ఒకరోజు ఈ ఆత్మ దేవుడు తీసేసుకుంటాడు. మనుషుల్ని ఏమైనా చేస్తారని భయమా, మనుషులు నిన్ను కొడతారని భయమా, మనుషులు నిన్ను చంపేస్తారని భయమా. నిన్ను ఎంత చంపినా కొట్టినా ఈ శరీరాన్ని చేయగలరు కానీ ఈ ఆత్మనేం చేయలేరు. ఈ ఆత్మని శరీరాన్ని కూడా నిత్య నరకానికి పంపేవాడే దేవుడు. ధైర్యంగా ఈ రాత్రి నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడు మిత్రమా. అందుకే అంటున్నాను నేను, ఆత్మను చంపక ఈ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు ఈ దేహాన్ని చంపే దేవునికి భయపడవమ్మా. ఆత్మతో పాటు ఈ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మనసునే పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసునే పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో,
మన్నైన మనము మన్నైపోతాము ఏదో ఒక దినము నందున. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెమ్మ, నాన్న, అమ్మ, ఇవన్నీ ఒట్టినాయి. నీ ఆత్మకు రోజు పరభాగ్యం చేరాలి. అలా వెళ్ళడానికి మార్గమై ప్రభు వచ్చాడు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. ఆయన ఈరోజు నీ కొరకు యేసు నీకు తెలియకపోయినా ఈ రాత్రి చిన్న ప్రార్థన నేర్పిస్తాను, అది చేసుకోండి. నా జీవితంలో జయం పొందుకున్నాను, మీరు పొందుకుంటారు. నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నప్పుడు చదువుకోవడం మొదలుపెట్టాం.